నమస్తే, అందరికీ స్వాగతం. నా ఛానల్ వరల్డ్ త్రూ వీరాకి. ఈరోజు టాపిక్ భావోద్వేగంతో కూడిన మన ఆలోచనలు, మన నిర్ణయాలు, ప్రవర్తన మన రోజువారీ జీవితంలో మరియు మన సంబంధాలు ఎంతవరకు ప్రభావితం చేస్తాయి. ముందుగా ఎమోషన్స్ చూద్దాం. అవి ఆనందం, విషాదం, కోపం, భయం, ఈర్ష్య, ప్రేమ, వీటి సమ్మేళనం మన జీవితంలో భాగం. ఇవి మన జీవితంలో మన మీద, మన సంబంధాల మీద ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఇవి మన దినచర్యలో భాగమై మన నిర్ణయాలని మనల్ని ముందుకు నడిపిస్తాయి. మంచి అలవాట్లు, ఆలోచనలు మన ఆరోగ్యాన్ని, ఆహార విహారాలను ప్రభావితం చేస్తాయి. మన భావోద్వేగాలు మనల్ని నియంత్రించినంతసేపు మనం ఒత్తిడిని ఫీల్ అవుతాం మరియు ఆందోళన చెందుతాం. మనం వాటిని అధిగమించడం మరియు నియంత్రించడం అలవర్చుకోవాలి. ఆలోచన విధం మారాలి. నెగిటివిటీ నుంచి పాజిటివిటీ వైపు ఆలోచన దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. ఇక నిర్ణయాలు సక్రమమా, అక్రమమా, వీటి వల్ల మన ప్రవర్తన ఎలా ఉంది, మనం వేస్తున్న ప్రతి అడుగు మనల్ని ఎటువైపు నడిపిస్తుంది, ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, ఆచితూచి అడుగు వేయాలి, నిర్ణయాలు తీసుకోవాలి, కోపాన్ని అదుపు చేసుకోవాలి, వివాదరాహిత్యంగా వ్యవహరించాలి, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. అవసరమైన విషయాల్లో మాత్రమే మనం జోక్యం చేసుకోవాలి. మన ఆలోచనలు, మనం తీసుకునే నిర్ణయాలు మంచివా లేదా అనేది మన ప్రవర్తన, ఇతరులతో మన సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఆత్మపరిశీలన చేసుకోవడం, జీవితాన్ని ఆనందంగా గడపడానికి మంచి ఆలోచనలు, సరైన నిర్ణయాలు మరియు సత్ప్రవర్తన దోహదకారి. మంచి అలవాట్లు, మంచి వారితో స్నేహం, శ్వాసపై మీ దృష్టి, మానసిక ప్రశాంతత అలవర్చుకోవడం, మంచి పుస్తకాలు చదవడం, మంచి సంగీతం వినడం ద్వారా మనం మరింత ఉత్సాహంగా ఉండగలం. మనం అనుకున్నది చేయగలం. జీవితంలో ఎన్నో అనుకుంటాం, అనుకున్నవన్నీ సాధించలేము, సాధించినవన్నీ అనుకుని ఉండకపోవచ్చు. దీనిని బట్టి ఏమర్థమవుతుంది అంటే, మనం అనుకున్నట్టు చేయడం కన్నా ఒక ఆలోచనతోనూ, ఒక ముందు చూపుతోనూ మన ప్రవర్తనని మన రోజువారీ జీవితానికి, మన బంధాలకు అనుగుణంగా మార్చుకుని అవి మన బంధాల్లో, మన భవిష్యత్తులో ఉపయోగపడేలాగా, ఇబ్బంది పెట్టే విధంగా ఉండకుండేలా చూసుకోవాలి. అందుకు ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం. ధన్యవాదాలు. మా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.